నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈ వీడియోని దయచేసి మీ బంధుమిత్రులతోని, మీకు తెలిసిన వాళ్ళతోని, మీ ఆఫీస్ కొలీగ్స్తోని షేర్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు ఈజీగా అర్థమయ్యేలా ఒక 3 భాగాలలో మీకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్థితిగతులపై మీకు అవగాహన కల్పిస్తాను. దీనివల్ల మీ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మూడు భాగాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్, అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ రియల్ ఎస్టేట్ పెరగటం వల్ల పెరిగిందా, దాన్ని పెంచబడిందా? మనము కూరగాయలు పంటలు వేస్తే ఎట్లా పెంచుతామో, అంటే ఆ బీడు భూముల మనం దున్ని మనకు కావాల్సిన పంట ఎలా వేసుకుంటామో అలా ఈ రియల్ ఎస్టేట్ మోల్డ్ చేయబడిందా, లేదా తనంతకు తానే డెవలప్ అయిందా అని మనం ఇవాళ స్పష్టంగా తెలుసుకుందాం. ఒక 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ పాపులేషన్ పెరగడం స్టార్ట్ అయింది. 30 ఏళ్ల క్రితం ఎందుకు పెరిగింది అంటే, ఈ టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బాగా సంపద, అంటే అగ్రికల్చర్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఎక్కడ ఏమి జరిగినా ఆ డబ్బును వృద్ధిలోకి తేవాలంటే సౌత్ ఇండియాలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చెన్నై, ఒకటి బెంగళూరు, ఒకటి హైదరాబాద్. అయితే ఈ సౌత్ ఆంధ్రప్రదేశ్ యొక్క సంపద, అంటే టోటల్ సౌత్ బెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం యొక్క సంపద దక్షిణాదిలో ఉన్న జిల్లాలు చెన్నైకి, ఈ అనంతపురం, కర్నూలు ఉన్నదంతా బెంగళూరుకి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అయితే హైదరాబాదుకు తన జియోగ్రఫికల్ లొకేషన్ బాగుంది కనుక కర్ణాటక నుంచి, మధ్యప్రదేశ్ అంటే ఛత్తీస్గఢ్ నుంచి, అదే కాకుండా ఆంధ్ర జిల్లాలు అంటే కృష్ణా, గోదావరి, విశాఖ, విజయనగరం అంటే విజయనగరం వరకు, గుంటూరు, నెల్లూరు బార్డర్ వరకు ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా హైదరాబాద్కి వచ్చి పడింది. అంటే ఎవరన్నా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలంటే ఈ ఆంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి ఇక్కడ పెట్టుబడులు వచ్చాయి. అయితే ఈ 3 సిటీస్లో
గ్రోత్ నార్మల్గా ఉండేది. మనము బేరీజ్ వేసుకుంటే నంబర్ 1 చెన్నై, నంబర్ 2 బెంగళూరు, నంబర్ 3 హైదరాబాద్. కానీ 30 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ముందు పోతే ఈ గ్రాఫ్ కాస్త కొద్దిగా చేంజ్ అయింది. నంబర్ 1 బెంగళూరు, నంబర్ 2 చెన్నై, నంబర్ 3 హైదరాబాద్. అయితే జియోగ్రఫికల్ పొజిషనింగ్ బట్టి ఇక్కడ గ్రాఫ్స్, రియల్ ఎస్టేట్ గ్రాఫ్స్ మారుతూ వచ్చాయి. చెన్నై ఇండస్ట్రియల్గా ఊపందుకుంది. సో బేస్డ్ ఆన్ ఇండస్ట్రియల్ పాపులేషన్ షిఫ్ట్ అక్కడ గ్రోత్ స్టార్ట్ అయింది. మీరు చెన్నైని అబ్జర్వ్ చేస్తే చెన్నైలో మేజర్ పాపులేషన్ తమిళియన్ పాపులేషనే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది. అందుకోసము చెన్నై స్లోగా గ్రో అవుతుంది. అంటే అక్కడి పాపులేషన్కి అక్కడ శాలరీలు బట్టి అక్కడ ల్యాండ్ రేట్స్ ఉన్నాయి. అక్కడ మభ్య పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. అథెంటిక్, ట్రెడిషనల్ అండ్ లోకల్ పాపులేషన్ కనుక ల్యాండ్ వాల్యూస్ స్పర్ట్ కాలేదు. అంటే ఆర్టిఫిషియలీ ఇన్ఫ్లేట్ చేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది చెన్నైలో. చెన్నైలో గ్రోత్ స్లో ఉంది కనుక రిలేటర్స్ మొత్తము పక్కనే ఉన్న బెంగళూరుకి షిఫ్ట్ అయింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ప్లస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్లస్ ఈ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ గట్టిపడడంతో ఈ బిల్డర్స్ అంతా బెంగళూరు వైపు చూడడం మొదలుపెట్టారు. కానీ బెంగళూరు జియోగ్రఫికలీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఐదర్ దే హ్యావ్ టు ఎక్స్పాండ్ టువర్డ్స్ ఇన్సైడ్ కర్ణాటక ఆర్ దే హ్యావ్ 3 బార్డర్ స్టేట్స్ లైక్ కేరళ, తమిళనాడు అండ్ అనంతపురం అంటే ఆంధ్ర. ఇప్పుడు ఈ 3 సైడ్ రిస్ట్రిక్షన్, 1 సైడ్ గ్రోత్. అంటే మెయిన్లీ వాళ్ళకి బార్డర్స్ ఉన్నది తమిళనాడు అండ్ ఆంధ్ర అనుకోండి. బట్ దే హ్యావ్ డిస్క్రీట్ కనెక్షన్ విత్ కేరళ ఆల్సో. బెంగళూరులో వలస అంటే స్కిల్డ్ లేబర్ వలస ఎక్కువ. అన్లైక్ హైదరాబాద్, బెంగళూరులో స్కిల్డ్ లేబర్ వలస ఎక్కువ. తమిళనాడు స్కిల్డ్ లేబర్, అనంతపురం, కర్నూలు స్కిల్డ్ లేబర్, చెన్నై స్కిల్డ్ లేబర్, కేరళ వాళ్ళ స్కిల్డ్ లేబర్, లోకల్ స్కిల్డ్ లేబర్ అంటే కర్ణాటక యొక్క స్కిల్డ్ లేబర్. అదే కాకుండా నార్త్ ఇండియన్ స్కిల్డ్ లేబర్ కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఈ కాల్ సెంటర్స్ ఉన్నందుకు బెంగళూరులో షిఫ్ట్ అయ్యారు. అక్కడ లేబర్ ఫోర్స్ అంటే ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ లేబర్ ఫోర్స్ తక్కువ, స్కిల్డ్ లేబర్ ఫోర్స్ ఎక్కువ. బెంగళూరుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే బెంగళూరు తాను డెవలప్ అయిపోయే వరకు తనకే సోయి లేదు, అలా డెవలప్ అయిపోయింది. ఇక్కడ దొరికితే అక్కడ ఫ్యాక్టరీలు పెట్టారు, ఎక్కడ దొరికితే అక్కడ కాల్ సెంటర్ బిల్డింగ్స్ కట్టారు. చాలా రిస్ట్రిక్టెడ్ స్పేస్లో ఎలక్ట్రానిక్ సిటీ కట్టారు. 4-5 పెద్ద ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి. ఆ జోన్స్ మొత్తం ఆక్యుపై చేశాయి. సో బెంగళూరు సిటీ ఒక నెస్ట్ లాగా మారిపోయింది.
అది కొన్ని ఏళ్ల తర్వాత ఆ గ్రోత్ సిటీనే ఇబ్బంది పట్టేలా చేసింది. తన గ్రోత్ తనకే శాపంగా తయారైంది బెంగళూరు. బెంగళూరు అంత పెద్ద సిటీ కాదు, ఆ చిన్న సిటీలో ఎక్కువ పాపులేషన్, ఆ చిన్న సిటీలో ఎక్కువ సాఫ్ట్వేర్ ఫర్మ్స్, ఆ చిన్న సిటీలోనే గార్మెంట్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ పార్క్స్, ఆ చిన్న సిటీలోనే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీస్. అంటే ఒక రిస్ట్రిక్టెడ్ జోన్లో ఈ కర్ణాటక అంతా ఖాళీ ఉంది, కానీ ఎవ్వరు అటువైపు పోలేదు. వై అంటే స్కిల్డ్ లేబర్ ఈజీ అవైలబిలిటీ లేదు. స్కిల్డ్ లేబర్ ఈజీ అవైలబిలిటీ లేదు. అందుకోసము వాళ్ళు ఆ రిస్ట్రిక్టెడ్ జోన్లోనే, అంటే సోయి లేకుండా ఉండిపోయారు. దే వర్ హ్యాపీ బట్ వాట్ దే హ్యాడ్. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్కి ఆ క్లైమేట్ సూట్ కాలేదు. దే వర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ అపార్ట్ ఫ్రమ్ చెన్నై అండ్ బెంగళూరు. అప్పుడే వాళ్ళకు అసలు ఏ బాదర్బందీ లేకుండా హైప్ చేయగలిగిన మార్కెట్ దొరికింది. అదే హైదరాబాద్ మార్కెట్. ఇప్పుడు 2 ప్యారలల్ మార్కెట్స్ డెవలప్ అయినాయి. ఒకటేమో పూనా, ఒకటేమో హైదరాబాద్. ఈ పూనాకు ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉంది. నియర్ బై బాంబే ఉంది. సో బాంబే పాపులేషన్ బెటర్ లైఫ్ కావాలంటే వాళ్ళు పూనాకు షిఫ్ట్ కావచ్చు. కానీ ఏ దిక్కు దివాలా లేకుండా ఏకాకిగా హైదరాబాద్ మార్కెట్ని రిలేటర్స్ చూశారు. ఈ మార్కెట్ వితౌట్ బౌండరీస్, అంటే దీని బౌండరీస్ చాలా దూరంలో ఉన్నాయి, కానీ వాళ్ళు రీజన్ చూపెట్టలేకపోయారు. ఈ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ ఏముంది అంటే రీజన్ దొరకలేదు, కొన్ని ఏళ్ళు దొరకలేదు. దానిపై మన తెలంగాణ విప్లవ గడ్డ, అంటే ఈ నక్సల్ ప్రాబ్లం. ఈ నక్సల్ ప్రాబ్లము ఎక్సెప్ట్ అంటే హైదరాబాద్ బార్డర్స్ వరకు ఆ కాలంలో ఉంది. అంటే ఈ భువనగిరి, మన నాగర్ కర్నూలు, అదే కాకుండా కొన్ని నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ అయితే టోటలీ అదే ఏరియా. సో హైదరాబాద్ అనేది ఒక డేంజర్ జోన్ మధ్యలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా ఉంది. గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, కానీ దాన్ని ఎదగనీయకుండా ఈ నక్సల్ మూమెంట్ అనేది చాలా హైదరాబాద్ని ఇబ్బంది పెట్టింది. అంటే ఎయిమ్లెస్ వైలెన్స్, అంటే ఈ నక్సలైట్స్కి అసలు వాళ్ళకేం కావాలనో తెలియదు. వాళ్లకు తమకు ఏం కావాలనో తెలియక ప్రజలను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ నక్సల్ మూమెంట్. ఇప్పుడు తెలంగాణలో నక్సలిజం దెబ్బతినడానికి కారణం వాళ్ళ స్వయంకృత అపరాధాలే. మీ ఏమేమి తెలియకుండా అనవసరంగా ప్రజలను, స్టేట్ని హింస పెడితే ఏదో రోజు ఆ నక్సలైట్స్కి ఏం గతి పట్టిందో అది పట్టక తప్పదు. మీ ప్రిన్సిపల్స్ మాయమైపోయినాయి, మీ ఏమేమో తెలియదు, కానీ ఒక ఏరియాని నిర్బంధించి మేము రైతుల కోసం పోరాడుతున్నాం, కార్మికుల కోసం పోరాడుతున్నాం, భూమి రైట్స్ కోసం పోరాడుతున్నామని ఫేక్ అజెండాతో ఇప్పుడు నక్సలైట్స్ పనిచేయడం స్టార్ట్ చేసిండ్రు. అప్పుడే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది.
ఏ మూమెంట్కైనా ఒక మంచి కాజ్, ఒక రిజల్ట్ వచ్చేటట్టు ఉండాలి. అప్పుడే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ ఈ సన్నాసులకు అడవులలో తిరిగి ఆయుధాలు పట్టుకొని కిడ్నాపులు చేసి పైసలు దండడం తప్ప వేరే ఆట తెలియదు. ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్ తెలియదు. ప్లస్ మీరు ఏ కాజ్ కోసం కొట్లాడుతున్నారు ఎవరికి స్పష్టత లేదు. అందుకోసము మనము కొన్ని రోజుల్లో, కొన్ని ఏండ్లలోనే ఈ నక్సలిజం తెలంగాణ నుంచి విముక్తి కలిగి, అంటే దరిద్రం మొదలైంది. అంటే ఏమీ లేకుండా ప్రజలను హింసపట్టే ఒక ఆర్గనైజేషను ఈ తెలంగాణ నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఒక పెద్ద ఆపర్చునిటీని ల్యాండ్ రూపంలో వదిలేసిపోయింది. అంటే కొన్ని ఏండ్లుగా వీళ్ళ అరాచకాన్ని భరిస్తూ ఎవ్వరూ అక్కడ రానియకుండా నివారించి ఆ ఏరియాని, వాస్ట్ ఏరియాని డెవలప్మెంట్ లేకుండా చేసిండ్రు ఈ నక్సలైట్స్. అప్పుడు ఎప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారో అప్పుడు తెలంగాణకు గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు స్టిల్ హైదరాబాద్కి రీజన్ కావాలి గ్రో కావడానికి. అందుకోసము ఈ ఫిలిం ఇండస్ట్రీని తెచ్చి హైదరాబాద్లో పెడితే ఒక ఆకర్షణ లాగా ఉంటుంది అనుకొని వాళ్ళు ఈ బంజారా హిల్స్, ఫిలిం నగరు, జూబ్లీ హిల్స్ ఇటువైపు కొన్ని స్టూడియోస్ కడితే అట్లీస్ట్ హైదరాబాద్ ఒక షూటింగ్ కోసం ఒక హ్యాపెనింగ్ ప్లేస్ అని వస్తారు అని ఒక భావనతో కలిగించారు. కానీ కొన్ని ఏళ్ల తర్వాత ఏం రియలైజ్ అయ్యారంటే ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎ రెవెన్యూ పుల్లర్ ఆర్ ఏ క్రౌడ్ పుల్లర్. ఫిలిం ఇండస్ట్రీలో అంత సత్తా లేదు అని తెలిసిపోయింది. అయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ట్రై చేశారు. అయితే ఈ ఇండస్ట్రీస్ పెట్టాలి అంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి, న్యాచురల్ రిసోర్సెస్ కావాలి, వాటర్ కావాలి. ఈ మూడు హైదరాబాద్లో ఆ టైంలో లేవు. ల్యాండ్ ఉంది, స్కిల్డ్ మ్యాన్ పవర్ లేరు, వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఆస్కారం ఏమాత్రం లేదు. అలా కొంత టైము హైదరాబాద్కి గడిచిపోయింది. హైదరాబాద్కి గోల్డెన్ టైం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ని గడ్డం పట్టుకొని హైటెక్ సిటీ పర్యటన చేపించాడు. అప్పటి నుంచి హైదరాబాద్ దశ మారిపోయింది. అంటే నీళ్లు, కరెంటు అంటే అవసరం లేకుండా, కరెంటు సప్లై చేసుకోవచ్చు, కానీ నీళ్లతోని ఇతరత్ర న్యాచురల్ రిసోర్సెస్తో సంబంధం లేని సబ్జెక్టు సాఫ్ట్వేర్ రూపంలో హైదరాబాద్కి కనిపించింది. రాళ్ల రప్పల మధ్యలో పెద్ద బిల్డింగ్ కడితే వేలాది సంఖ్యలో జనాలు వచ్చి ఆ బిల్డింగ్లో పని చేయొచ్చు. అంటే ఒకే బిల్డింగ్లో వేల సంఖ్యలో జనాలు పనిచేసే కాన్సెప్ట్ అప్పటివరకు హైదరాబాద్లో లేదు. అయితే ఈ సాఫ్ట్వేర్ రూపంలో ఎప్పుడు హైదరాబాద్ ఈజ్ ఎ సేఫ్ ప్లేస్ టు ఓపెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని ఒక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ పోయిందో అప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి సతమతమవుతున్న బెంగళూరు, కాస్ట్ నుంచి సతమతమవుతున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్ వైపు చూడడం స్టార్ట్ చేశాయి. అంటే అప్పటి వరకు తెలంగాణ దిక్కు చూడాలన్నా ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నా అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు రెడీగా లేరు.
ఎప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనే ఆపర్చునిటీ వచ్చిందో అప్పుడు మెల్లిమెల్లిగా సాఫ్ట్వేర్ ఫర్మ్స్ స్టార్ట్ అయినాయి. అంటే ఆ సాఫ్ట్వేర్ ఫర్మ్స్ వచ్చిన లోకల్ టెక్నికల్ మ్యాన్ పవర్ దొరకక వాళ్ళు పూనా, బాంబే, నార్త్ ఇండియా ప్లస్ బెంగళూరు, చెన్నై నుంచి ఒక టెక్నికల్ మ్యాన్ పవర్ని యూజ్ చేసుకొని, అంటే కాల్ సెంటర్స్లో కానివ్వండి, బేసిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కానివ్వండి, వీళ్ళ హెల్ప్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే షిఫ్ట్ ఆఫ్ టెక్నికల్ మ్యాన్ పవర్ ఫ్రమ్ చెన్నై, బెంగళూరు అండ్ పూనా అండ్ ఢిల్లీ. అంటే కాల్ సెంటర్ మ్యాన్ పవర్ని తీసుకురావటం వల్ల కొద్దిగా ప్రామినెన్స్ వచ్చింది హైదరాబాద్కి. అప్పటి నుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్పై హైదరాబాద్ దృష్టి పెట్టింది. వైడ్ రోడ్స్ ఇవ్వడం కానివ్వండి, లేదా కరెంటు కంటిన్యూస్గా ప్రొవైడ్ చేయడం, ల్యాండ్ చీప్గా ఇవ్వటం, వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కృష్ణా గోదావరి నీళ్ళ పైప్ లైన్స్ తేవటం. అంటే హైదరాబాద్ గ్రేడ్ పెంచాలని, దాని రేటింగ్ పెంచాలని ఇవన్నీ కార్యక్రమాలు జరగడం స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి అంటే పంట పండడం స్టార్ట్ అయింది. అయితే అప్పుడున్న గవర్నమెంట్స్ ప్రోయాక్టివ్గా ఉండడం, అంటే నిజంగానే ఈ వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం ప్లస్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం వల్ల ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక కొసమెరుపుగా ఉండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు శంకుస్థాపన అప్పుడు జరిగింది. అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి మరణం వరకు ఈ ట్రెండ్ నీట్గా స్మూత్గా నడుస్తుంది. కానీ వన్స్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మళ్ళీ హైదరాబాదు అయోమయంలో పడ్డాయి. 1-2 years వరకు తర్జన భర్జన పడ్డది హైదరాబాద్. కానీ వన్స్ తెలంగాణ ఫార్మ్ అయినాక ప్రాక్టికలీ 1 year వరకు తెలంగాణలో పెట్టుబడులు రాలేదు, వలసలు కొన్ని పోయినాయి. అంటే జనాలు అనవసరంగా భయపడ్డారు. అంటే తెలంగాణ విడిపోతే ఆంధ్ర వాళ్లకు పుట్టగతులు ఉండవని అనుకొని ఆంధ్ర వాళ్ళు కొంతమంది అడ్వాన్స్గా షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ రియలైజ్ అయ్యి ఆంధ్ర డెవలప్మెంట్కి టైం పడుతుందని అని అనుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళు వెళ్ళి రావడం అనేది వాళ్లకు శాపంగా మారి హైదరాబాద్ పుంజుకోవడం స్టార్ట్ అయింది. అంటే పుంజుకోవడం స్టార్ట్ అయింది అని తెలిసిన జనాలకు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడే బీఆర్ఎస్ గవర్నమెంట్ పవర్లో వచ్చింది. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణని తమ పార్టీకి లాభమయ్యేలా మోల్డ్ చేసుకుంది. అంటే ఒక రెవెన్యూ సోర్స్ లాగా యూజ్ చేసుకుంది. క్విట్ ప్రో కో అనేది జగన్ మీద కాదు ప్రయోగించవలసింది, కేటీఆర్ మీద ప్రయోగించాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలాది లక్షలాది ఎకరాలు ఇండస్ట్రియలిస్ట్, మార్వాడీస్, గుజరాతీస్, వెల్ టు డూ ఆంధ్ర ఎంపీస్, అంటే పొలిటికల్ అండ్ బిజినెస్ మిక్సప్తోని వేలాది ఎకరాలు కొనేశారు, కబ్జా పెట్టేసి ఈ డెవలప్మెంట్ని తాము అనుకున్న రీతిలో హైదరాబాద్ని పట్టాలెక్కించారు. తాము అనుకున్న రీతిలో తాము డిక్లేర్ చేసిన ఏరియాస్నే డెవలప్ చేశారు. తాము అనుకున్న ఇండస్ట్రీస్నే రానిచ్చారు. అంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ పక్కన పెడితే ఒక ఫేక్
క్లైమేట్ని క్రియేట్ చేసి రియల్ ఎస్టేట్ని అమ్మడం మొదలుపెట్టాడు. దానికి సర్కారు సహకారం పూర్తిగా లభించింది. సర్కారు సహకారంతో బీఆర్ఎస్ లాభపడింది, కానీ సర్కారు లాభపడింది. సర్కారు అప్పుల్లో కూరుకుపోయింది, బీఆర్ఎస్ విపరీతంగా డబ్బులు సంపాదించింది. అంటే ఈ గ్రోత్ ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ ఇంజెక్టెడ్ గ్రోత్, ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ ఇంజెక్టెడ్ గ్రోత్ హైదరాబాద్ గ్రోత్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ గ్రోత్ రూలింగ్ పార్టీనే పవర్లో లేకుండా చేసింది. ఈ గ్రోత్ ఎంత అసహ్యంగా ఉందంటే, హైదరాబాదులో తప్ప బీఆర్ఎస్ బయట అరాకొరా గెలవగలిగింది తప్ప హైదరాబాదే దాని ముఖ్య ఉద్దేశము, దాని బ్రెడ్ అండ్ బటర్ కనుక హైదరాబాదులో తప్ప అది ఎక్కువ సీట్లు ఆల్ ఓవర్ తెలంగాణ గెలవలేకపోయింది. అంటే వెల్త్ తమ జేబులో పెట్టుకొని బిచ్చం బారేసినాడు, జనాలకు బారేసింది కనుక బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది. చూడండి, ప్రీ ఎలక్షన్ కేసీఆర్ స్థితి ఎట్లుంది, పోస్ట్ ఎలక్షన్ కేసీఆర్ స్థితి ఎట్లా. అంటే ఈ డెవలప్మెంట్ చాలా పార్షియల్గా జరిగింది, బయాస్డ్గా జరిగింది అని మనకు ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూస్తే అర్థమవుతుంది. పాత హైదరాబాద్ నక్సల్ మూమెంట్, ఇల్లిటరసీ, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అయితే, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ అంటే ఓవర్ హైప్, అన్యాచురల్ గ్రోత్, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, అంటే వేవింగ్ జీడిపి, అన్ఈవెన్ జీడిపి, ఫాల్ ఇన్ లిటరసీ, ఫాల్ ఇన్ అంటే హ్యాపీనెస్ ఇండెక్స్, fall in the quality of life, the cost of leading of life has become sky high. అంటే గ్రోత్లో కూడా విపరీతమైన నెగటివిటీ. నేను అందుకోసం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయకండి అంటే, హైప్ బేస్డ్ అన్యాచురల్ గ్రోత్ ఉంది కనుక స్టాప్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ సమ్ టైమ్ until it cools down and brings some practical industrial growth into forefront, so that people get employed, people can get wealth, people can get money in their hands, then start investing. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆర్డినరీ ఇన్వెస్టర్స్ ఇక్కడ కొనలేదండి. నీపేవాడేరా బోడిగాని చెప్పడానికి. ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ ఇన్వెస్టర్స్ అని రియాలిటీ ఫార్మ్స్ ఎట్లా డిసైడ్ చేస్తాయి, వాళ్ళకే అమ్ముకో. మనం చూడొచ్చు, ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మొత్తము ఈడియట్స్తో నిండిపడి, అంటే లక్కీగా భూములకు రేట్స్ వచ్చి అట్లా సోఫాలలో కూర్చుంటారు, ఏసీలలో తప్ప వీళ్ళు పరమ దద్దమ్మలు, ఈడియట్స్. మీ ప్రాపర్టీ షో హైటెక్స్లో పెడితే నీకు ఫుట్ఫాల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్ క్రౌడ్ హైటెక్స్కి పోతుందా? అట్లీస్ట్ ఒక లుక్ వేస్తుందా? మీరు ప్రాపర్ క్రెడైజ్ షో పెట్టాలి అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పెట్టాలి. వాస్ట్ ఏరియా, పెద్ద మీరు మీ డిస్ప్లేస్ పెట్టవచ్చు, ఫుట్ఫాల్స్ ఎక్కువ ఉంటాయి, ఐడియా లేని పాపులేషన్ కూడా ఐడియా వస్తుంది. కానీ ఇప్పుడు క్రెడైజ్ షోలు ఎవరున్నారు? అంతా హై రైజులు కట్టేటోళ్ళు తప్ప ఇవ్వడు లేదు. ప్లాట్ సెల్లర్స్ కనిపించనే లేదు. అంటే ప్లాట్ అమ్మడం అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో భాగంగా, అదొక సపరేట్ ఇండస్ట్రీ. ప్లాట్ ఇండస్ట్రీ సపరేటు,
ఇండిపెండెంట్ ఇండియా అంటే ఇండ్ల ఇండస్ట్రీ అంటే మేస్త్రీ ఇండస్ట్రీ సపరేటు, విల్లా ఇండస్ట్రీ సపరేటు, హై రైజెస్ ఇండస్ట్రీ సపరేట్. ఇలా రియల్ ఎస్టేట్ 4 పాయలుగా విభజించబడి 4 దిక్కులా పయనిస్తుంది. దీంట్లో మ్యాక్సిమం హైప్ ఇచ్చేది హై రైజెస్. వర్స్ట్ ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ని శాసిస్తుంది. మిగతా 3 ఇండస్ట్రీస్ ఏ పాపం అభంశుభం తెలియక సఫర్ అవుతున్నాయి. అదే ఈ హై రైజెస్ ఎంత వర్స్ట్ ఇండస్ట్రీనో అంతే గవర్నమెంట్ సహకారంతో, రాష్ట్ర గవర్నమెంట్ సహకారంతో కబ్జాలు, బెదిరింపులు, భూము మాఫియా సహాయంతో ఈ హై రైజెస్ని బీఆర్ఎస్ ప్రోత్సహించి, అయితే ఈ ఫేక్ ఇండస్ట్రీ ఫ్యూచర్లో హైదరాబాద్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని నన్ను అడిగితే, నా ప్రకారం 60% హై రైజెస్ ఓన్లీ 20 to 40% ఆక్యుపెన్సీ నుంచి నెక్స్ట్ 10 years వరకు ఆ ఫ్లాట్స్ అమ్ముడుపోవు. అన్ని హై రైజెస్లో 20 to 40% మ్యాక్సిమం ఆక్యుపెన్సీ ఉంటుంది. 60% 10 years వరకు అమ్ముడుపోవు. అంత దారుణమైన పరిస్థితులు నెక్స్ట్ హైదరాబాద్లో ఉండబోతున్నాయి. అయితే హైదరాబాద్లో గ్రోత్ ఎప్పటి నుంచి రావచ్చు? హైదరాబాద్ షుడ్ ఫాల్ ఫర్ నెక్స్ట్ 4 years. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో శానిటీ రావాలంటే 4 years పడుతుంది హైదరాబాద్కి పడడానికి. ఎందుకంటే చాలామంది మీరు క్రెడెన్షియల్ చూడండి, రేట్స్ పడిపోతున్నాయి 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 అంటున్నారు, కానీ బిల్డర్స్ అమ్మట్లేదు. అంటే బిల్డర్స్కి రియాలిటీ తెలిసినా వాళ్ళు కట్టి ధ్వజస్తంభాల్లాగా పెడుతున్నారు ప్రాపర్టీస్ తప్ప అమ్మడానికి రెడీ లేదు. వాళ్ళ మొండితనం ఎన్నాళ్ళు నడుస్తుంది? వాడి కొంప కొల్లేరయ్యే వరకే నడుస్తాయి. ఒక్కసారి వాని ఇంట్లో అలజడి స్టార్ట్ అయిందంటే ఎక్కడిదక్కడ అమ్ముకుంటారు. సో హై రైజెస్ 20 to 40% ఆక్యుపెన్సీ విత్ 60% వేకెంట్ పోర్షన్స్ విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై. హైదరాబాద్లో ప్రతి ఏటా 5 లక్షల మంది వస్తున్నారని వీళ్ళ ఎస్టిమేషన్. ట్రైన్లు బస్సులు దిగి హైదరాబాద్లో అడుగు పెడితే అది వలసలు కాదు, అవి ఆశలు. ఇప్పుడు బీహారీ, వెస్ట్ బెంగాలీ, రాజస్థానీ, ఉత్తరప్రదేశ్ వర్క్ ఫోర్సు ఇక్కడే ఇండ్లు కట్టుకొని ఉండే పరిస్థితి ఉందా? ఏమాత్రం లేదు. వాళ్ళు ఇండ్లు కట్టుకోవాలంటే మళ్ళీ వాళ్ళ స్వస్థలాల్లో ఇక్కడ డబ్బు సంపాదించుకొని అక్కడ కట్టుకోవాలి తప్ప ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పరచుకునే ఛాన్సే లేదు. ఎందుకు? 4 years రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ ఉన్నాక లేబర్ ఫోర్స్ పలాయనం చిత్తగిస్తారు. అంటే 5 లక్షల మంది వస్తే 3 లక్షల మంది వాపసు పోతారు. అంటే తెలంగాణ ఆస్తి దోపిడీ అవుతుంది తప్ప తెలంగాణ డబ్బులు తెలంగాణ కోసం ఉపయోగపడతలేవు అని స్పష్టం అవుతుంది. అవునా కరెక్ట్? అవునా కాదు? నెక్స్ట్, ఈ డౌన్ ట్రెండ్ ఆదుకోవడం ఎలా? ఈ డౌన్ ట్రెండ్ 4 years రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ని ఆపటం ఎలా, స్లో డౌన్ చేయటం ఎలా అంటే దానికి ఒకటే మార్గం, ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నికల్ మ్యాన్ పవర్ టు సర్వ్ దిస్ ఇండస్ట్రియల్ గ్రోత్, టు క్యాటర్ టు దిస్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ ఏ ఇండస్ట్రీ వచ్చినా అక్కడ బీహారీలు, వెస్ట్ బెంగాలీస్, ఉత్తరప్రదేశ్ లేబర్ ఫోర్స్ ఉన్నారు. అంటే తెలంగాణ వాళ్ళకు స్కిల్ సెట్స్ లేవు, తెలంగాణ వాళ్ళు ఆ డబ్బులకు పనిచేయరు. మరి స్టేట్ ఎలా గ్రో అవుతుంది? ఈ ఫేక్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఎన్ని రోజులు నడుస్తుంది? నడవదు. అదే కాకుండా ఉన్న సాఫ్ట్వేర్ గోచి ఊడిపోతుంది.
అది కూడా ఒక పెనుభారంగా మారుతుంది. అంటే ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే బోల్తా కొట్టినప్పుడు దాని మీద 40% డిపెండ్ అయి ఉన్న సాఫ్ట్వేర్ ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బోల్తా కొట్టదా? ప్రాక్టికల్గా చెప్తున్నాను. బోల్తా తప్పనిసరిగా బోల్తా కొడుతుంది. 4 years వరకు ఈ హైదరాబాదులో రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ గట్టిగా ఉంటుంది. రాసి పెట్టుకోండి. మీరు క్రెడై పోండి, మై హోమ్ రామేశ్వరరావు అడగండి, మురళీమోహన్ అడగండి, అన్ని అబద్ధాలు చెప్తారు. అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు మురళీమోహన్ దిక్కు కదా, ఆయన్నే అడగండి, ఆయన్నే అబద్ధం చెప్తాడు. ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రీలో పాతుకుపోయి దాన్నే వెళ్ళాడుతున్నారు. అంటే వీళ్ళకి ఆప్షన్స్ తెలియవు, డైవర్సిఫై కాదు. వీళ్ళంతా బిల్డర్స్. అంటే ఛాన్స్ తీసుకొని చూసుకొని కట్టేసి అమ్మేసి పారిపోయే బిల్డర్స్. వీళ్ళకు ఎకానమీ గురించి, లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి ఏ చింత లేదు. షార్ట్ టర్మ్ ఉన్నామా, బిల్డింగ్ లేపినామా, 3 years బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసినామా, చేతులు దొరుకుతామా, వెళ్ళిపోయినామా. తర్వాత ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి నీళ్లు దొరుకుతుందా, కరెంట్ దొరుకుతుందా, పొల్యూషన్ ప్రాబ్లం ఉందా, ఏ సోయి ఉండదు. ఎందుకంటే అంటే హిట్ అండ్ రన్ కేసెస్ ఏంటి. వీళ్ళకు లాంగ్ టర్మ్ స్టేట్ డెవలప్మెంట్ గురించి చింతలేదు. వాళ్ళు కట్టిన దాని మీద డబ్బులు వచ్చినాయి, ఆ జేబులు వేసుకున్నామా, ఆ చీప్ లేబర్ని ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ నుంచి తెప్పించుకున్నామా, పని ముగించినామా, పంపించేసినామా, అయిపోయి. ఎంప్లాయీ వెల్ఫేర్ ఉండదు, స్టేట్ వెల్ఫేర్ చింత ఉండదు, ఉట్టి వాళ్ళ వెల్ఫేర్ చింతనే ఉంటుంది. సో రాబోయే రోజుల్లో నెక్స్ట్ 10 years వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక 4 years వరకు డౌన్ ట్రెండ్ ఉంటుంది. 4 years తర్వాత స్లోగా పైన టిక్ మార్క్ వస్తుంటుంది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ గట్టిగా ప్రారంభమవుతుందో తెలంగాణలో, ఏ ప్రాబ్లం లేకుండా. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ నెక్స్ట్ 3 years వరకు ఉండే ఉంటుంది. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ 3 years ఉంటుంది. 4 years రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఏ సన్నాసి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాడో బకెట్లు ఏడుస్తాడు. నేను శాపం ఇస్తున్నా వాళ్ళ. ఏ సన్నాసి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాడో బకెట్ తీసుకొని ఏడుస్తాడు. నేను రాసిస్తా, ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. నేను అన్న ప్రతి ఒక్క మాట 100% రియల్. 1.5 year వరకు మినిమం తెలంగాణలో మీరు తిరిగి చూడకండి. 4 years వరకు ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అంటే అరాకొరా స్పైక్స్ ఉంటాయి, అంటే ట్రేడింగ్కి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ స్టేబుల్ రియల్ ఎస్టేట్కి ఏమాత్రం ఇప్పుడు తెలంగాణ ప్రాక్టికల్గా ఇన్వెస్టబుల్ కాదు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పెండింగ్ ఉంది. వన్స్ ఆంధ్రాలో డెవలప్మెంట్ స్టార్ట్ అయితే తెలంగాణకు పెను శాపంగా మారుతుంది. ఇప్పుడు హుబ్లీ అనే ఆల్టర్నేటివ్ ఒకటి నార్త్ కర్ణాటకలో వస్తే అది కూడా హైదరాబాద్కి శాపంగా మారుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఐటీ పార్కులు అంటే హైదరాబాద్ చుట్టుముట్టు. ఇఫ్ కాంగ్రెస్ అనుకొని ఏదైనా వేరే జిల్లాలలో ఐటీ పార్క్స్ పెడితే హైదరాబాద్కి ఉన్న డిమాండ్ పడిపోతుంది. ఇది ఆర్ఆర్ఆర్ వల్ల జరగచ్చు. సో టోటలీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇది ఇన్ డోల్డ్రమ్స్, భయానకమైన పరిస్థితిలో ఉన్నాయి. 2.7 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్లో మాత్రమే. ఆల్ ఓవర్ హైదరాబాద్ 3.6 to 4 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. రాబోయే 3 ఏళ్లలో 6 లక్షల ఫ్లాట్లు, ఖాళీ ఫ్లాట్లు మన హైదరాబాద్లో దర్శనం ఇస్తాయి. అయినా రియల్ ఎస్టేట్ వాళ్ళు మేము తక్కువ చేస్తలేము కదండి. నీవెవడరా బోడిగాడిని తక్కువ చేస్తాడు? నీ తాత కూడా తక్కువ చేసి అమ్మాల్సి వస్తుంది. నీ హైరైజెస్ ఇందిరమ్మ ఇండ్లకి ఇచ్చేయాల్సి వస్తుంది. ఊహించారు కదా మీరంటే ఎంత. హైదరాబాద్ వర్ధిల్లుతుంది, హైదరాబాద్ పెరుగుతూనే పోరు. మీరు చూడండి, ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. నేను ఏమేమి చెప్తున్నా అలాగే. ఇప్పుడు తెలంగాణ
అంతటా 15 లక్షలు 35 లక్షల ఇల్లుకు డిమాండ్ ఉంటుంది. 15 to 35 lakhs, 15 lakhs డబుల్ బెడ్రూమ్ టు 35 lakhs డబుల్ బెడ్రూమ్. మళ్ళీ ఇండిపెండెంట్ హౌసెస్కి డిమాండ్ ఏర్పడుతుంది. మళ్ళీ ప్లాట్స్కు ఈసారి 200 yards ప్లస్ ప్లాట్స్కి డిమాండ్ ఏర్పడుతుంది. హైదరాబాద్ స్లోగా విస్తరిస్తుంది. ఇప్పుడు పెట్టుబడి పెడితే 3 ఏళ్లకే డబల్, 5 ఏళ్లకే డబల్ కాదు, 10 ఏళ్లకు డబల్, 20 yearsకి డబల్. అంటే గ్రోత్ నత్తనడకన ఉంటుంది. గ్రోత్ ఉంటుంది, నత్తనడకన నడుస్తుంది. దీనికి అందరూ రెడీగా ఉండాలి. ఇన్వెస్టర్స్ రెడీగా ఉండాలి. ఇంటి కట్టుకునేటోడు కూడా ఆచితూచి ప్లాట్లు కొనాలి. ఇక బిల్డర్స్ అయితే తట్టబుట్ట సర్దుకొని హైదరాబాద్లో మీ హనీమూన్ అయిపోయింది. మంచి మార్గం చెప్తుంది, నోట్ చేసి పెట్టుకోండి. మీ ఎండీస్కి సిఇఓస్కి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా పనికొస్తుంది. ఉన్న చిల్లర డబ్బులు మిగిలించుకొని చెక్కే. ఎందుకంటే ఇంకా రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా, అట్లా హైదరాబాద్ మీద పడి జనాల రక్తం పీలుస్తా అంటే ఎవ్వడు ఒప్పుకోరు. మంచి మార్గం అసలే ఒప్పుకోరు. మీ పని అయిపోయింది అని బహిరంగంగా ఒప్పుకోండి. ఫ్రైడేలో ఒక్కడికి ముఖం చూపించే దమ్ము లేదు. హై రైజర్స్లో ఇప్పుడు ఓన్లీ సేల్స్ 10% ఉన్నాయి. 10% సేల్స్ హై రైజర్స్లో. అన్నీ ఫేక్ మాటలు, ఫేక్ దందాలు. రియల్ ఎస్టేట్ ముఖాలకు అసలు చూపించడానికి ముఖమే లేదు. చాలా మంది తీవ్రంగా ఇన్వెస్ట్ చేసి లాస్ట్ 1.5 yearలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవన్నీ విషయాలు గమనించండి. గమనించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అంటే బాగా ఆలోచించి అడుగు పెట్టండి. లేకపోతే మసి అయిపోతుంది మీ ఇన్వెస్ట్మెంట్. మసి. ఎన్ఆర్ఐలు జాగ్రత్తగా ఉండండి నా మాట. ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినట్టు గుడ్డి వేదవాళ్ళలాగా హైదరాబాద్ మార్కెట్లో డబ్బులు పెట్టకండి. సర్వనాశనం అయిపోతారు. ఏమవుతారు? సర్వనాశనం. లోపల డ్రాయర్ కూడా మిగిలింది. నేను చెప్పిన విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి, నోట్ చేసి పెట్టుకోండి. 1.5 year వరకు మీరు కిమ్మనకుండా కూర్చోండి. మీకు ఆపర్చునిటీస్ 1.5 year తర్వాత వస్తాయి. కానీ ఓవరాల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ 4 years వరకు స్టడీ సపోర్ట్ కాకుండా పడుంటుంది. దీనికి రెడీగా ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ 10 years వరకు వెయిట్ చేయగలిగితేనే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్స్ డైవర్సిఫైడ్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు తెచ్చుకొని తర్వాత రియల్ ఎస్టేట్కి రండి. అంతవరకు రియల్ ఎస్టేట్ జోలికి రాకండి అని మనవి చేస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.